కోనసీమలో సంక్రాంతి సంబరాలు ఆహ్లాదకరంగా సాగుతున్నాయి. ఈసారి సంక్రాంతి సంబరాల్లో పడవ పోటీలు అలరిస్తున్నాయి. కేరళ తరహాలో కోనసీమలో పడవ పోటీలు, ఈత పోటీలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో గోదావరి కాలువలో పడవ పోటీలు ప్రారంభమయ్యాయి. కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం ఈ పోటీలకు వేదికైంది. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సరార్థర్ కాటన్ పేరున ఈ పడవ పోటీల ట్రోఫీని నిర్వహిస్తున్నారు. విజేతలకు ₹1,00,000 అందజేయనున్నారు. పడవ పోటీలకు ఆదరణ తక్కువగా ఉన్న ఈ తరహా పోటీలు నిర్వహిస్తే క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తారని క్రీడాకారులు అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కేరళను తలపించే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పడవల పోటీలు, ఈత పోటీలను నిర్వహించడం జరుగుతున్నది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ పడవ పోటీలు ఇక్కడ చూత ఈత పోటీలు అనేది జరుగుతూ ఉన్నది. ఉత్సాహంగా తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి కూడా వచ్చి పలువురు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ పోటీల్లోని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ సెంట్రల్ డెల్టాకు సంబంధించి, గోదావరి డెల్టాకు సంబంధించి ఉన్న ప్రధాన కాలువలోని ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ గోదావరి కాలువలో జరుగుతున్న ఈ పోటీలు ఎంతో ఆహ్లాదకరంగా కనువిందు కలిగిస్తున్నాయి. అయితే ఈ పోటీలను చూడటానికి గోదావరి జిల్లాల నలుమూల నుంచి కూడా ఇక్కడికి చూపర్లందరూ కూడా విచ్చేస్తున్నారు. కొబ్బరి చెట్ల నడుమ ప్రకృతితోటి ఆలరాడుతుండగా మరో పక్కన గోదావరి సెలయేరులో ఏ విధంగా పడవలను వేసుకుని పోటీలనే పాల్గొంటున్నారనేది మనం దృశ్యాలు చూడవచ్చు. ఈ పడవ పోటీల్లో అందరూ కూడా క్రీడాకారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసినట్లయితే అలాగే ఈత పోటీలు కూడా జరుగుతున్నాయి. ఈత పోటీలు కూడా 15 ఏళ్ల వయసు వాళ్ళకి, అలాగే 20 ఏళ్ల వయసు వారికి, 25, 30 ఏళ్ల వయసు వారికి, అలాగా ఈ కొన్ని ఏజ్లను బట్టి ఇక్కడ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఈతల పోటీల్లో కూడా చాలా మంది క్రీడాకారులు జగ్గేపేట, ఏలూరు, విజయవాడ ఈ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చి క్రీడాకారులు వాళ్ళందరూ కూడా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఉత్సాహభరితంగా ఈ పోటీలు అయితే కొనసాగడం జరుగుతున్నది. ఈ పోటీలు అనేది 3 రోజుల పాటు కొనసాగుతున్నాయి. మొత్తం 3 రోజుల పాటు ఈ పోటీలు అనేది కొనసాగుతాయి. పోటీల్లో గెలిచి పొందిన వారందరికీ కూడా నగదు బహుమతులు అందిస్తామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, ఆత్రేయపురం.